హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అది ఏమిటి అంటే, ఆల్రెడీ ఇదివరకు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఫస్ట్ విడత ఇండ్లకి సంబంధించిన మంజూరు పత్రాలని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అర్హులకైతే ఇవ్వడం జరిగింది. ఇండ్లు కూడా కట్టుకోవడం అయితే జరుగుతుంది. తాజాగా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి రెండవ విడత మంజూరు చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఆలోచన చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ, అర్హుల లిస్టులు, అదేవిధంగా మంజూరు పత్రాలు కూడా తయారైనట్టుగా మనకైతే తెలుస్తుంది. అయితే నేను మీకు ఈ వీడియోలో అసలు రెండవ విడతలో భాగంగా ఈ యొక్క అర్హుల పత్రాలు, మంజూరు పత్రాలు ఎవరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇదివరకు మనల్ని L1, L2, L3 అనేటటువంటి 3 కేటగిరీస్ అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు L1లో ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయా, L2లో ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయా, L3లో ఉన్నటువంటి వారికి ఇండ్లు వస్తాయా అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని, అదేవిధంగా ఈ రెండవ విడత మంజూరు పత్రాలు ఎప్పుడు ఇస్తారు అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకోసం అయితే ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ యొక్క హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి వీడియోని హైప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు ఇక్కడ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూకల రామచంద్రారెడ్డి స్మృతివనం శిలాఫలకాన్ని ఆవిష్కరించేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా పాల్గొనడం అయితే జరిగింది. ఇక్కడ వారు చేసినటువంటి కామెంట్స్ ఏంటి అంటే, ఏప్రిల్ నెలలో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి మనకి ఇక్కడ కామెంట్ అయితే చేయడం జరిగింది. రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లను ఏప్రిల్లో మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మహబూబాబాద్లో ఎమ్మెల్యే బూక్యా మురళీ నాయక్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో మంత్రి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏప్రిల్లో రెండవ విడత అంటే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఒక విడతలో భాగంగా ఇప్పటికే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి గ్రామంలో కూడా 10 నుండి 30, 40 గ్రామాలు, పెద్ద గ్రామాలకైతే 50-60 ఇండ్లను కూడా కేటాయించడం అయితే జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో 3000 ఇండ్ల చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క ఇండ్లని ఫస్ట్ విడతలో ఉన్నటువంటి లబ్ధిదారులు అయితే కట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు సెకండ్ విడతలో భాగంగా మళ్ళీ 3000 ఇండ్లని, అంటే ప్రతి గ్రామానికి ఫస్ట్ విడతలో ఎన్ని ఇండ్లు అయితే వచ్చాయో సెకండ్ విడతలో కూడా మళ్ళీ అన్ని ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఇండ్లు L1లో ఉన్నటువంటి వారికి ఫస్ట్ విడతలో భాగంగా ఇచ్చారు కాబట్టి సెకండ్ విడత L2, L3లో ఉన్నటువంటి వారికి ఇస్తారు అని చెప్పేసి ఇంతవరకు ఆశపడుతున్నటువంటి వారికి నిరాశే కనిపించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే, మనం ఈ యొక్క ఉన్నతాధికారుల దగ్గర నుండి సమాచారం తీసుకున్న దాని ప్రకారం వారు చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, L1 లిస్ట్లో ఉన్నటువంటి అర్హులు ఇదివరకు ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, అందులో 20 మందికి లేదా 30 మందికి ఇండ్లు ఫస్ట్ విడతలో భాగంగా ఇచ్చినట్టయితే సెకండ్ విడతలో భాగంగా ఆ L1 లిస్ట్లో మిగిలిపోయినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే L2లో భాగంగా రెండవ విడతలో భాగంగా ఈ ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే దీని ప్రకారం మనం చూసుకున్నట్టయితే L2 లిస్ట్లో ఉన్నటువంటి వారికి కానివ్వండి, L3 లిస్ట్లో ఉన్నటువంటి వారికి కానివ్వండి, ఇండ్లు వచ్చేటటువంటి అవకాశం ఇప్పట్లో లేదు. ఖచ్చితంగా L1లో ఉన్నటువంటి ఇదివరకు ఇండ్లు రాకుండా వెయిట్ చేస్తున్నటువంటి అర్హులకి మాత్రమే ఈ యొక్క ఇండ్లు అనేది శాంక్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. వీరందరికీ కూడా ఏప్రిల్ నెలలో ఈ మంజూరు పత్రాలు కూడా అందుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇంతకుముందు L1 లిస్ట్లో పేరున్నప్పటికీ కూడా రేషన్ కార్డు లేదనేటటువంటి నిబంధనతో కొంతమందిని కూడా పక్కన పెట్టినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఆ విధంగా పక్కన పెట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి 100%గా ఇప్పుడు కొత్త రేషన్ కార్డు పొంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండవ విడతలో భాగంగా వారికి ఫస్ట్ మంజూరు పత్రం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో, మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారో మీ యొక్క ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తారని కామెంట్ రూపంలో నేనైతే కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.